హాయ్ ఆడియన్స్. ఈరోజు ఎలాగో మనం హాస్టల్లో ఖాళీనే కదా, ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉండగా మా ఫ్రెండ్ ఒక సలహా ఇచ్చిందనమాట. హైదరాబాద్లో ఉంటూ ఖైరతాబాద్ విగ్రహాన్ని చూడకపోతే చాలా షేమ్ఫుల్గా ఉంటుందని. సో తన మాట విని మేమందరం ఖైరతాబాద్ విగ్రహాన్ని అయితే చూడటానికి వెళ్ళాం. అక్కడైతే ఖైరతాబాద్ విగ్రహాన్ని అయితే చూసేసాం. అంతలోపు మాకైతే కడుపులో ఎలకలు పరిగెత్తేసాయి. ఆకలికి అసలు ఆగలేం కాబట్టి అక్కడున్న ప్రసాదంతో మేమైతే లంచ్ ముగించేసాం. మేమైతే ఇక ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఖైరతాబాద్ విగ్రహం నుంచి డైరెక్ట్గా మినీ ట్యాంక్ బండ్కి వెళ్ళాం. అక్కడైతే చాలా విగ్రహాలు నిమజ్జనం చేస్తారని మేము అక్కడికి వెళ్ళేసరికి చాలా క్రెయిన్స్ అన్ని వరుసలో పెట్టున్నారు. మేము కూడా ఏదో ఒక క్రెయిన్ చూసుకొని దగ్గరికి వెళ్ళి నిలబడ్డాం, వినాయకుడిని దగ్గర నుంచి చూద్దామని. మేము అక్కడికి వెళ్ళేసరికి చిన్నపిల్లలందరూ వాళ్ళ డౌట్లతో పెద్దవాళ్ళని విసిగిచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడైతే అన్ని వైపులా పోలీసులు ఉన్నారన్నమాట. ఎవ్వరికి ఎలాంటి హాని కలగకుండా, అలాగే బుజ్జి గణేష్ నిమజ్జనానికి కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా చూస్తున్నారు. పెద్ద బొమ్మలతో పాటు చిన్నపిల్లల బుజ్జి వినాయకుడు కూడా నిమజ్జనానికి రెడీ అయిపోయాడు. చిన్నపిల్లలు అయితే చాలా బాధగా కనిపిస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోతున్నందుకు. వాళ్ళని చూసి మేము కూడా చాలా ఎమోషనల్ అయ్యాం. ఇక్కడ చూడండి, క్రేన్ మీద అయితే చాలా జాగ్రత్తగా పెట్టి వినాయకుడిని నిమజ్జనానికి అయితే రెడీ చేశారు. వినాయకుడిని క్రేన్లో పెట్టడం దగ్గర నుంచి వినాయకుడిని నిమజ్జనం చేసే వరకు ఎంత జాగ్రత్తగా విగ్రహాన్ని క్రేన్లో పెట్టారో అంతే జాగ్రత్తగా నిమజ్జనం చేస్తున్నారు. అలా విగ్రహాన్ని నిమజ్జనం చేయాలంటే చాలా ధైర్యం కావాలి. అక్కడి నుంచి ఇంకా తిరిగి వచ్చేద్దాం అనుకుంటుంటే ఆలోపే మళ్ళీ ప్రసాదం పెడుతున్నారు. ప్రసాదాన్ని చూసి మమ్మల్ని మేమైతే ఆపుకోలేకపోయాం. ఎంతైనా వినాయకుడి ప్రసాదం కదా, అందుకని ఈవినింగ్ స్నాక్ కూడా కంప్లీట్ చేసేసాం. ఇలాగూ ఇంకా ఈవినింగ్ స్నాక్ అయిపోయింది కదా అని చెప్పి ఏం చేద్దామా అని ఆలోచిస్తునేసరికి ఒక విగ్రహం కనిపించింది. అబ్బా, బుజ్జి గణేశుడు ఎంత ముద్దుగా ఉన్నాడు కదా. ఎటు చూసినా పెద్దవాళ్ళ హడావిడి కంటే పిల్లల హడావిడిగినా ఎక్కువగా ఉంది. ఎంతైనా బాల గణేశుడు కదా, మేము కూడా గణేశునితో మా కోరికలన్నీ అయితే చెప్పేసుకున్నాం. నన్ను చూడటానికి ఇప్పుడిప్పుడే జనాలు అయితే వస్తున్నారు. వినాయక చతుర్థి రోజు చంద్రుని చూడకూడదు అంటారు. చూస్తే ఏమవుతుందో మీలో ఎవరికైనా తెలిస్తే ఇన్బాక్స్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇంకా బాల గణేశునికి బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇయర్ రావాలంటే ఇయర్ బాయ్ చెప్పాలి కదా, అందుకని మేము గణేశునికి అయితే బాయ్ చెప్పేసాం. ఇక వినాయకుడు అయితే కైలాసానికి వెళ్ళడానికి సిద్ధమైపోయాడు. ఇక మేము కూడా తిరిగి వెళ్ళాల్సిన టైం అయితే అయింది. సో మేము కూడా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు రావాలంటే ఈ వీడియోకి తప్పకుండా బాయ్ చెప్పాలి కదా. మా నుండి మరికొన్ని వీడియోస్ మీకు రావాలంటే మీ సపోర్ట్ మాకు తప్పక కావాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ గైస్. సీ యూ సూన్.